బ్యాక్ దేశంలోనే స్వయంభుగా వెలిసిన శ్రీకాకుళం జిల్లాలోనే శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి పూజలు కొనసాగుతున్నాయి. మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాది బియ్యపు గింజంత పరిమాణంతో ఈ శివలింగం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహాదేవుడిని సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి మా ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం అందిస్తారు. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి శివాలయాలన్నీ కూడా భక్తజన సంద్రమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకించి చాలా ప్రత్యేకమైన శైవ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఎండల మల్లికార్జున స్వామి. ఎందుకు అంటే దేశంలోనే ఎత్తైన శివలింగాల్లో ఒకే ఒక్క లింగం ఉంది. అది మనకి ఎండల మల్లికార్జున స్వామి శ్రీకాకుళం జిల్లా టక్కల మండలంలో ఉండేటటువంటి రావువలస గ్రామంలో కొలువయ్యింది. అయితే ఏటా జరిగేటటువంటి శివరాత్రి సందర్భంగా కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ముఖ్యంగా దీనికి చాలా స్థల పురాణం కూడా ఉంది. స్థల పురాణం ప్రకారం మనం చూసుకున్నట్లయితే పురాణాల్లో కూడా ఏకంగా శ్రీరామచంద్రుడు అదే సతీ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ శివునికి పూజలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాదు అర్జునుడు కూడా ప్రత్యేకించి పూజలు చేయడం, అంతేకాకుండా శివుని యొక్క దర్శనం కోసం ఇక్కడ తపస్సును నిర్వహించారు. దాని తర్వాత ఇక్కడ శివుడి యొక్క దర్శనం కూడా జరిగిందని స్థల పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఉండేటటువంటి సీత మండలి ఏదైతే ఉందో అక్కడ స్వయంగా సీతాదేవి స్నానం ఆచరించారు. అదేవిధంగా మనకి పాండవుల వనవాసం సమయంలో ఏదైతే అర్జునులు ఉన్నారో అర్జునులు వాళ్ళందరూ కూడా ఇదే సీత మండలిలో స్నానం ఆచరించినట్టుగా కూడా చెప్తున్నారు. ఎండల మల్లికార్జున స్వామి ఆలయం యొక్క ఈవో గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఎంతమంది భక్తులు వస్తారు? ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ భక్తులు తాకిడి ఏ విధంగా ఉంటుంది? ప్రతి మహాశివరాత్రి అంటే చాలా ఘనంగా జరుపుతారు. ఎండల మల్లికార్జున స్వామికి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. సో ఎంతమంది సుమారు భక్తులు రావచ్చు అండి ఇక్కడికి? ఓం నమశివాయ. శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి దేవస్థానం రాయవలస. స్వామివారి స్వయంభూ 18 అడుగులు హైటు. పురాతన నుంచి కూడా బలరాముడు, రామలక్ష్మణులు, సీతాదేవి వీళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టు మనకి పురాణాలు చెబుతున్నాయి. అలాగే స్వామివారి తాలూకా చిత్తకోనేరు ఉంది. అందులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే కొన్ని రుగ్మతైన రోగాలు పోతాయనేది భక్తుల్లో విశ్వాసమైన నమ్మకం. అలాగే స్వామివారు కార్తీక మాసం ప్రీతికరం. కార్తీక మాసం 4 వారాలు కూడా విరివిగా చాలా ఎక్కువ మంది వస్తారు. మనమే కాకుండా ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. ట్రైన్కి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. ఇక్కడ మహాశివరాత్రి రోజు జాగారం ఉండడం, ఉపవాసం చెల్లించడం అలాంటి ఆచారాలు ఉన్నాయా? ఇక్కడ లోకల్ గా ఇది మనకి శివరాత్రి అనేది శివాలయం అనే ఆలోచనతో రావడమే తప్పించి ఇక్కడ పెద్ద జాగరణ గట్రా ఏమి ఉండదు. ఆ ప్రసిద్ధి అంతా కూడా మన శ్రీమూలలింగమేని. అయితే ఏంటంటే కార్తీక మాసం ఎక్కువ ప్రాధాన్యత ఇక్కడ స్వామివారు. భక్తులు కూడా విశ్వాసమైన నమ్మకం. కార్తీక మాసం అయిన తర్వాత శివరాత్రికి ఏంటంటే ఒకరోజే ఈ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి తాలూకు తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తారు. అలాగే స్వామివారి తాలూకా ఈ మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనం ఒకటి ఏర్పాటు చేశాం. ప్రత్యేక దర్శనం ఒకటి, శీర్షాభిషేకం ఒకటి, 3 విభాగాలుగా విడిచి భక్తులను ఎటువంటి ఇబ్బంది లేకుండా వేరు క్యూ లైన్లు, టెంట్లు అవన్నీ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశాం. అలాగే వివిధ డిపార్ట్మెంట్లు నుంచి కూడా మేము సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్, మెడికల్ వారు, తర్వాత మనకి రెవెన్యూ వాళ్ళంతా కూడా వచ్చి సహకరిస్తున్నారు. అలాగే ఈ రోజు ఒక 15,000 మంది వరకు రావచ్చని అంచనాతో మేము ఏర్పాట్లన్నీ చేశాం. దానికి సఫిషియెంట్ గా ఎక్కడ ఎవరు కూడా ఎండ బారిన పడే పరిస్థితి లేకుండా ఈ రోజు అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే ఒక 20,000 ప్యాకెట్లు మజ్జిగ, ఒక 25,000 ప్యాకెట్లు మంచినీరు సౌకర్యం కూడా కల్పించాం. ఉచిత ప్రసాదం అనేది ఒక 400 కేజీలు ఈ రోజు భక్తులకు వచ్చే వాళ్ళకి అందరికీ ఇవ్వడం గురించి ఏర్పాటు చేసి అందరికీ ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఓం నమశివాయ. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం వస్తుంటామండి. ప్రజలందరూ కూడా ఈ శివరాత్రి సందర్భంలో ఎవరు ఏది నమ్ముకుంటే అది భక్తి మన శ్రీ మల్లికార్జున స్వామి సందర్భం దర్శించుకుంటా అందరు కోరికలు కూడా నెరవేరుతున్నాయి. అందులో ఈ సంవత్సరం ఘనంగా ఏంటంటే భక్తులు కూడా అందరికి మంచిగా, భక్తులకు ఎటువంటి నోటుపాటు లేకుండా భక్తులు కూడా మంచిగా కార్యక్రమం చేశారు. అందరూ కూడా దర్శించుకుంటున్నారు. ఎటువంటి నోటుపాటు లేకుండా ప్రభుత్వం కూడా మంచిగా చర్యలు తీసుకుని మంచిగా చూసుకుంటారు. ఇక్కడ ఉండేటటువంటి ఎండల మల్లికార్జున స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మాకు ఇప్పుడు 65 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కాదు, నాకు తెలిసి దేవాలయం దగ్గరికి వెళ్తే భారతదేశంలో సహా ఇలాంటి గుడి, ఇలాంటి శివరం ఎక్కడా లేదని నేనైతే మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చే భక్తులు గాని ప్రతి ఒక్కరికి గాని చెప్తున్నాను. ఎందుకంటే ఈ మనం చూస్తున్నారు, మీరు కలిపి చిన్నవాళ్ళు మాకోదైనా అన్ని దేశాలట ఆంధ్రప్రదేశ్ లోన ఈ రాయవలస ఎండల మల్లేశ్వరం గుడికి వచ్చి ఏ ఒక్క భక్తులు కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి సగా నెరవేరుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. స్వయంగా ఇక్కడ లింగం వెలిచింది ఈ ఎండల మల్లికార్జున. స్వయంగా చిన్నప్పటి నుండి ఈ లింగం అలాగా పెరుగుదలే వస్తుంది.
నాకు ఇప్పుడు 65-66 సంవత్సరాలు అవుతుంది. పెరుగుదలగా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ రాజకీయాలు కానీ అలాంటి సంబంధాలు ఏమీ లేకుండా చక్కగా ఈ గుడికి వెళ్తుంది. ఎంతో మహిమగల స్వయంభుగా వేసినటువంటి శ్రీ ఎండల మల్లికార్జున స్వామికి నిత్యం పూజలు అందించేటటువంటి ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఆలయ విశిష్టత, అదేవిధంగా ఎండల మల్లికార్జున స్వామి యొక్క విశిష్టతను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. యాక్చువల్లీ ఎండల మల్లికార్జున స్వామి చాలా ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అసలు స్థల పురాణం ప్రకారం కూడా చూసుకుంటే ఎన్నో గాథలు వినబడుతున్నాయి. అసలు వాస్తవంగా ఈ స్వామి యొక్క మహత్యం ఏంటి? స్వామి స్వయంభూ అనేటువంటి వెలిసి ఉన్నటువంటి నిరాకార స్వరూపం అండి. నిరాకార స్వరూపం ఇది శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా స్వామిని మల్లి పుష్పాలతో పూజిస్తూ ఒక లేడి చర్మం కప్పిపుచ్చి కాజనం అంటే లేడి చర్మం, అది కప్పిపుచ్చి స్పర్శించబడింది కాబట్టి మల్లేశ్వర స్వామి అని నామకరణం చేస్తూ ఇక్కడ ఆగమ శైవ శాస్త్రానుసారంగా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఆగమ శైవ శాస్త్రానుసారంగా ఎంతవరకు అయితే పూజింపబడుతుందో అంతవరకు దినదిన అభివృద్ధి అవుతూ ఉండాలి అంటూ తన మనోవక సంకల్పం తెలియజేసి సీతా సమేతంగా పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. ఇదంతా కూడా త్రేతాయుగం. తదుపరి యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో శ్రీరామచంద్రుడితో పూజించబడిన శివలింగానికి అర్జునుడు కూడా పూజించి స్వామి ద్వారా అతను వరం వేడుకున్నారంట. ఏంటంటే వరం, నా పేరుతో మీ పేరు కూడా కలిగి ప్రఖ్యాతి చెందాలి అని. అందుకు వరప్రసాదానుసారంగా అర్జున అనేది కలిపి మల్లేశ్వర స్వామి మల్లికార్జున స్వామిగా మార్పు చెందడం జరిగింది అనమాట. శ్రీరామ వాక్యానుసారంగా నాటి నుంచి నేటి వరకు కూడా ఆగమ శైవ శాస్త్రానుసారంగా పూజాది కార్యక్రమాలు జరుగుతున్న కారణంగా స్వామి అలా పెరుగుతూ వస్తుంది అనమాట. పెరుగుతూ ఎండలో ఎండుతూ వానలు తడుస్తూ గుడి గోపురం లేకుండా ఓపెన్ గా ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైంది. మల్లేశ్వర స్వామి మల్లికార్జున స్వామిగా, మల్లికార్జున స్వామి ఎండల మల్లికార్జున స్వామిగా స్థిరమైనటువంటి నిరాకార స్వయంభూలింగాకారమే ఈ రాయవలసి ఎండల మల్లికార్జున. చాలా పురాతనమైన దేవాలయం. అంతేకాదు మనం చూసుకున్నట్లయితే శివాలయాలన్నిటికీ కూడా ఆలయాలు ఉంటాయి, కానీ ఎక్కడ చూసుకున్నట్లయితే గోపురం అనేటటువంటిది ఉండదు. ఎందుకని? స్వామి మొట్టమొదటి చిన్నదిగా ఉండేటప్పుడు రాజావారి కల్లో కనిపించి రాజావారి హండల్లో ఉండేవన్నీ కొద్ది అంత కూడా రాజబస, గ్రామం పేరు రాజబస. రాజులు హయాంలో గ్రామాలు ఉండేటప్పుడు ఇక్కడ వలస వెళ్లే వాళ్ళంట. వలస వెళ్ళే కారణంగా దీనికి రాజబస అనే గ్రామానికి పేరు. రాజావారు ఈ స్వామిని పాలన చేస్తూ పూజాది కార్యక్రమాలు చేస్తూ స్వామికి నిర్మాణం చేయాలని అతను సంకల్పం చేశారు. ఆ సంకల్పంలో స్వామి మొట్టమొదటిసారిగా శిథిలమైపోయిందంట. గోడలు కట్టే వరకు. రెండోసారి కూడా పునర్నిర్మాణం చేస్తే అది కూడా కొంతవరకు వచ్చి మళ్ళీ శిథిలం అయిపోయిందంట. అప్పుడు రాజావారు కల్లో స్వామి కనిపించి ఎండలో ఉంటుంది కాబట్టి ఈ ఎండలో ఉన్నటువంటి శివలింగానికి తాకినటువంటి గాలి ఎంతవరకు అయితే విస్తరింపజేస్తుందో అంతవరకు కూడా రోగ నిరోధక శక్తి కలుగుతుంది అని తన మనోవక సంకల్పాన్ని తెలియజేస్తూ, అలాగే ఇండిలే ఉంటుంది కాబట్టి గుడి గోపురం కట్టకూడదు అని చెప్పి రాజావారి కల్లో కనిపించి చెప్పడంతో అక్కడి నుంచి రాజాగారు వినిపించి కొంత దీని మెయింటెనెన్స్ కోసం కొంత ల్యాండ్ని అప్పచెప్పి గ్రామస్తులకి ఈ శివలింగానికి ఈ ఆలయానికి అప్పచెప్పడం జరిగింది అన్నమాట. శివరాత్రి సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఫలితం కలుగుతుంది ఇక్కడ ఉండేటటువంటి స్వామిని దర్శించుకుంటే? స్వామికి ప్రాతకాలంలో పూజాది కార్యక్రమాలు చేస్తూ సీతా పుష్కరిణి, ఇది సీతా పుష్కరిణిలో స్నానాచరించి మళ్ళీ లింగోద్భవ టైం 10 గంటల నుంచి 12 గంటల సమయంలో లింగోద్భవ కార్యక్రమం అవుతున్నాము. అది మెయిన్ విశేషము. ఆ లింగోద్భవ కార్యక్రమంలో దర్శనం చేసుకొని మళ్ళీ పునర్స్నానం యోగుజానం మళ్ళీ ప్రాతకాలం స్నానం చేసి జాగరణ నుండి స్నానం చేసి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుంటే తన మనోవక సంకల్పాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. సో చూసారు కదా, ఇది స్థల పురాణం ప్రకారం అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఎల్లనూరు మల్లికార్జున స్వామిని శివరాత్రి సందర్భంగా దర్శించుకోవడమే కాదు, ఈయన యొక్క చరిత్రను తలుచుకున్నా, ఈయన యొక్క చరిత్రను విన్నా సరే చాలా వరకు పుణ్యం కలుగుతుంది. మనం కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా తీరుతాయి అని చెప్తున్నారు. అయితే శివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా జనసంద్రమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే భక్తుల తాకిడితో ఆ ఆలయం అయితే కిటకిటలు ఆడుతుంది. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం రావువలసకు సంబంధించినటువంటి శివాలయం నుంచి.